హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు నిఫ్టీ 50 ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత రిటర్న్ వచ్చింది, సెన్సెక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత రిటర్న్ వచ్చింది, నిఫ్టీలో ఉన్న కంపెనీలు కొంతే ఎలా ఉన్నాయి, సెన్సెక్స్లో ఉన్న కంపెనీలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి వివరిస్తాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని వింటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. నిఫ్టీ 50 అనేది ఈ నిఫ్టీ 50 కంపెనీలలో మెయిన్ ఇండెక్స్ అన్నట్టు. మన ఈ 50 కంపెనీలు పెరిగితేనే ఇండియా గ్రోత్ పెరుగుతుంది అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు మొత్తం టోటల్ క్యాపిటలైజేషన్ ప్రకారం 550 లక్షల కోట్ల కంపెనీలు ఉన్నాయి. రోజు రెగ్యులర్గా మనం వినే వాటా రోజుకి 8 నుంచి 10 లక్షల కోట్లు తేడా అవుతుంటుంది. అది గమనించవలసిన విషయం. ఇక ముందు నిఫ్టీ 1995లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు 1000 ఉంది. ఏది నిఫ్టీ 50 1000తోటి స్టార్ట్ అయింది. ఇవాళ 24,000 ఉంది. అయ్యి 26,200 300 అంటే ఒక 1000 26,000 దాకా పోయిందన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాలు? 1995, ఇప్పుడు 2026 అంటే 31 సంవత్సరం కింద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే నిఫ్టీలో టోటల్గా మ్యాక్సిమం పెట్టుకుంటే దాదాపు 2600% రిటర్న్. అంటే లక్షకి 26 రెట్లు పెరిగినట్టు, అంటే లక్షకి 26 లక్షలు అయినట్టు. అది ఈ 50 కంపెనీలలో బెస్ట్ రిటర్న్ ఇచ్చిన కంపెనీలు. అంటే యావరేజ్గా ఈ 30 సంవత్సరాల్లో యావరేజ్ రిటర్న్ ఎంత వచ్చిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే టోటల్గా 26 రెట్లు పెరిగిందంటే 26 సంవత్సరాలకు 26 రెట్లు, అంటే దాదాపు 31 సంవత్సరం అయింది. దాదాపు యావరేజ్ రిటర్న్ 1 లక్ష పెట్టడానికి 26 లక్షలు అయినట్టు. అది గమనించవలసిన విషయం. అంటే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుంటే 1979లో 100 స్టార్ట్ అయింది. ఇవాళ వచ్చేసరికి 86,000 పోయింది. ఇప్పుడు 75,000 ఉన్నా మనం 85,000 హై రేట్ తీసుకుంటే 1,00,000కి 8.5 కోట్లు అయినాయి. ఇది గమనించవలసిన విషయం. ఏజ్ వచ్చేసి దీని ఏజ్ 1979, 2026 47 సంవత్సరాలు అనుకోండి. 47 సంవత్సరాలలో వచ్చిన రిటర్న్స్ ఎంత అయ్యాయంటే 1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినవానికి 8.5 కోట్లు. అంటే మనం ఇంత రిటర్న్స్ ఎక్కడైనా మీకు తెలిసినట్టు ఎక్కడ ఉంటే కామెంట్ చేయండి. మాకు తెలిసినట్టు అయితే ఇది ఒకటే ఉంది. సెన్సెక్స్లో ఇంత రిటర్న్స్ రావడం అనేది ఇది ఏ దాంట్లో వర్త్ కాలేదు. అది మనం రెగ్యులర్గా చెప్పుకున్న ల్యాండ్ కానీ, అంటే రియల్ ఎస్టేట్లో కానీ, పోతే డిపాజిట్లో కానీ, ఇంకా ఏదైనా చూసిన దాంట్లో ఇంత రిటర్న్ వచ్చిన దాఖలు ఇక్కడ గోల్డ్ సిల్వర్లో కూడా రాలేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వచ్చిందంటే ఇది ఒక్కటే సాధనం ఉంది. ఇది లిక్విడ్ క్యాష్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఎన్ని స్పాట్లో ఏదన్నా నువ్వు గోల్డ్ కొన్నా అమ్మాలన్నా నీకు దాని టైం పడుతుంది. అలాగే ల్యాండ్ అయినా అమ్మాలంటే నీకు టైం పడుతుంది. కానీ దీని లిక్విడ్ క్యాష్ ఈరోజు కొని ఈరోజు రేపు పొద్దున కూడా అమ్ముకోవచ్చు. పొద్దున అకౌంట్లోకి ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. అంటే లిక్విడ్ క్యాష్ అంటే ఎప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నదంటే ఒక స్టాక్ మార్కెట్ అని చెప్పడానికి ఉదాహరణ. ఇకపోతే నిఫ్టీ 50 కంపెనీలో 50 కంపెనీలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 కంపెనీలు అవే ఉన్నాయా అనేది అందరికి క్వశ్చన్. అందులో షేర్లు అనేది మారుతుంటాయి. అందులో రిటర్న్ వచ్చిన కంపెనీలలో మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50లలో రిలయన్స్ కంపెనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. అది ఎంత రిటర్న్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇవి తెలిస్తే మనం స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. మ్యాక్సిమం పెడదాం. మ్యాక్సిమంలో అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఒకసారి చూద్దాం. ఇది 26 రూపాయలు 2002లో 26 రూపాయలు ఉంది. ఈరోజు వచ్చేసి 1436. రిటర్న్ పరంగా 5,316. అంటే చూడండి, 5,300 దగ్గరికి వచ్చిందంటే ఒకటికి 50 రెట్లు, 53 రెట్లు పెరిగినట్టు. 53 రెట్లు అంటే లక్షకి 53 లక్షలు అయినట్టు. ఇది ఓవరాల్గా రిటర్న్ ఎంత వచ్చిందో మీరు ఒకసారి కంపేర్ చేయండి. టైం వచ్చేసి 2002, 2026. ఇప్పుడు 24 సంవత్సరాల్లో ఇంత రిటర్న్ వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం. ఇందులో డివిడెండ్ ఉంటుంది, మళ్ళీ బోనస్ స్ప్లిట్లు ఇవన్నీ అలాగా. ఇది యావరేజ్గా మన రిటర్న్ వచ్చింది 53%. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న కంపెనీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కంపెనీలను మనం ఉదాహరణకి ఒక 2-3 కంపెనీలు చూసినాం. అందులో ఏ కంపెనీ ఎంత ఉందని చెప్పడానికి ప్రయత్నం. మ్యాక్సిమంలో చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 99లో 15 రూపాయలు ఉంది. ఇప్పుడు 1071 ఉంది. అంటే దాదాపు 7,003 అంటే 70 రెట్లు పెరిగింది. లక్షకి 70 లక్షలు అయినట్టు. ఇది ఇంత రిటర్న్స్ ఇంకో దగ్గర ఇక్కడ ఉన్నాయో చెప్పండి. దీంట్లో డివిడెండ్, బోనస్, మార్కెట్ క్యాపిటలైజేషన్, పిఈ ఎంత ఉంది, డివిడెండ్ ఎంత వస్తుంది, క్వార్టర్ డివిడెండ్ ఎంత, 52 వీక్ హైలో, ఇవన్నీ కంపేర్ చేసుకొని చూస్తే మనకి రిటర్న్ 7,300. అంటే 7,003%. అంటే దాదాపు 7,000 వేసుకోండి రౌండ్ ఫిగర్. ఎంత టైమింగు? 1999, 2026 27 సంవత్సరాలకు గాను ఈ పర్సెంటేజ్ రిటర్న్ వచ్చింది నిఫ్టీ 50 ఉన్న కంపెనీ. నెక్స్ట్ పోతే
మనం ఉన్న దాంట్లో ఐసిఐసి బ్యాంకు అప్పటి నుంచి ఇప్పుడు చూసిన దాంట్లో ఐసిఐసి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసి బ్యాంక్. టోటల్గా గూగుల్లో పోయి ఇలా చూసుకుంటే సెట్ చేసుకుని ఉంటే మనకి ఎంత రిటర్న్ వచ్చిందని చెప్పడానికి ఈ ప్రయత్నం. 1999 రూపీస్ ఉంది, ఇప్పుడు 30,922, 1265. యావరేజ్ రిటర్న్స్ ఎంత అంటే దాదాపు 3,10,00,000. ఇది మనం ఈ పెట్టిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన లక్షకి 3 కోట్లు అయింది. ఇది హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన దాఖలంటే ఇది మార్కెట్ క్యాప్ 9 లక్షలు ఉంది, పిఈ 16 ఉంది, 52 వీక్ లో అయ్యి ఇక్కడ కంపెనీ డివిడెండ్ కూడా వస్తుంది. ఇది రెగ్యులర్గా చూసే కంపెనీ. ఇక ఎందుకు చెప్తున్నామంటే ఈ 30 ఏళ్ళ నుంచి ఉన్న అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న కంపెనీ ఇంత రిటర్న్ ఇస్తుంటే మనం ఎందుకు చూడలేకపోతున్నాం అనేది మనకు క్వశ్చన్. స్టాక్ మార్కెట్ అనేది భయం ఉంది, వాస్తవమే. అది ఇలా 1999 ₹2.76. దీని పర్సంటేజ్ ప్రకారం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 27,970 అంటే 30 ఇంచుమించు 28,000% అంటే 2,80,00,000 అయినట్టు. ఇంత ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి 2,000 అంటే సేమ్. ఇది దీని టైం దాని టైం సేమ్. అది కొంచెం ఇంకెక్కువ వచ్చింది. ఇది మార్కెట్ పడ్డది కాబట్టి మార్కెట్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. యావరేజ్ 6 లక్షల కోట్ల కంపెనీ, పిఈ వచ్చి 16, డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 1.68, క్వార్టర్లీ 3.25. అంటే యావరేజ్గా డివిడెండ్ ఈ దాదాపు 27 సంవత్సరానికి కంటిన్యూగా వస్తుంది. ఇలా మనం కంపెనీలలో బిగ్ కంపెనీలలో చూసుకొని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్ రాకపోవడానికి కారణం ఏముంది? వస్తుంది, ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇందులో ఐచర్ మోటార్ అని ఉంది, ఇది నిఫ్టీ కంపెనీ. ఐచర్ మోటార్ వచ్చేసి ఇది మ్యాక్సిమం రిటర్న్ తీసుకుంటే 99లో ₹22, ఇప్పుడు 5,82,686%. ఇది దాదాపు 6 కోట్ల ముచ్చట ఉంది. దీని పర్సంటేజ్ చూసుకుంటే ఇంత రిటర్న్ అనేది వేరే దాఖలాలు ఎక్కడ కూడా రానదు. చూడండి, 1,00,000కి ₹1,000 లెక్కన 1,00,000 షేర్లు వస్తాయి. ఈ రోజుకి 7,000 పెట్టుకుని రౌండ్ ఫిగర్ ఎన్ని కోట్లు అయితే మీరు లెక్క చేసుకోండి. ఇక మనం చెప్పడానికి ఇది లేదు, స్టాక్ మార్కెట్ ఇంత రిటర్న్ ఉందని చెప్పడానికి ప్రయత్నం. ఇది లాంగ్ టర్మ్లో బెస్ట్ రిటర్న్ ఇచ్చే స్టాక్లలో మనం చూపించే. ఇలా ప్రతి ఒక్క కంపెనీ సెలెక్ట్ చేసుకుని 30 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీలు ఏమున్నాయి ఆ కంపెనీలో ఉన్నది. బిఎస్సి అని ఉంది, ఇది మనం చూసే దాంట్లో బిఎస్సి. ఈ మధ్యకాలంలో ఎన్ఎస్లు, బిఎస్లు ఇందులో వచ్చిన స్టాకు బిఎస్సి షేర్ వచ్చేసి 3,630 దగ్గర ఉంది. దీని పర్సంటేజ్ చూసుకుంటే 29.59 చేస్తూ 2017 ఐపీఓకి వచ్చిన 118 దగ్గర ఉంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3,635 అంటే దాదాపు 2,959 అంటే 30,000% అంటే 3,000% అంటే 30 లక్షలు, లక్షకి 30 లక్షలు అయినట్టు. ఏది బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ షేర్. ఏది జస్ట్ 2017, 2026, దాదాపు 2026కి వచ్చేసరికి దీని ఇంత 10 ఏళ్ళు, ఓన్లీ 9 ఇయర్స్లో ఇంత రిటర్న్ ఇచ్చింది అన్నట్టు. దీని క్యాపిటల్ వచ్చి 1,48,000, పిఈ 68, డివిడెండ్ ఇస్తుంది, క్వార్టర్ రిజల్ట్ ఉంది, క్వార్టర్ డివిడెండ్ ఇంత ఉంది. ఈ సంవత్సరం కూడా 2021 నుంచి 2021లో వచ్చింది, అవి వచ్చి 36.75. అంటే ఈ సంవత్సరం కూడా 4,000 వస్తే డబుల్ అయినట్టు, అంటే 36, 35. ఎంత మార్కెట్ వోల్టాలిటీ ఉన్నా స్టాక్ని ఇలా పెరిగే షేర్లో మనం ఉంటే అమౌంట్ మనకు యాడ్ అయితేనే ఉంటుంది. అది గమనించవలసింది, ఎక్కడ కూడా తగ్గట్లేదు. 2019 దాకా అంతే. కరోనా టైం నుంచి కరోనాలో వచ్చేసరికి ₹50 ఉన్న షేరు 2019లో, ఈ రోజు వచ్చేసరికి 3,600. అంటే ₹50 పట్టుకున్న ఆయన ఇవాళ ఇంత రేటు రిటర్న్ వచ్చిందంటే చూడండి. మార్కెట్ ఇలా ఎప్పుడు పెరగడమే ఉంది, పెరగడం తగ్గడం జరుగుతుందని పెరుగుతుంది ఓవరాల్గా. ఇలా స్టాక్ని మనం ఇన్వెస్ట్మెంట్ ఈ రకంగా చూసి ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. వీకెండ్లో కొన్ని షేర్ల గురించి ఇది ఎట్లా పసిగట్టాలనేది వివరంగా మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ని మరియు మీకు ఏమైనా సమాచారం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కడదాం. జై శ్రీమన్నారాయణ.